హాయ్ అండి. అందరికీ ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఆ శ్రీనివాసుడి ఆశీస్సులు ఎల్లవేళలా మీపై ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నిన్నైతే ముక్కోటి ఏకాదశి కదా అని చెప్పని నేనైతే గుడికి వెళ్ళాను. సో, ఒక వ్లాగ్ అయితే చేశాను. చూస్తున్నారు గదా! ఈ గుడికైతే వెళ్ళాను నేను వెంకటేశ్వర స్వామి గుడి. మా ఇంటికి కొంచెం దూరంలోనే ఉంటుందండి. కూకట్పల్లి వివేకానంద నగర్ వెంకటేశ్వర స్వామి గుడి అంటే కొంచెం చాలా ఫేమస్. ఈ గుడి ప్రాంగణానికొచ్చిన ప్రతి ఒక్కరికైతే తులసి మొక్క పంచుతున్నారండి. ఇప్పుడక్కడ చూపించిందైతే అదే. అక్కడి నుండైతే కొబ్బరికాయ తీసుకొని నేనైతే లోపలికెళ్ళిపోయాను. వచ్చేప్పుడు మాత్రం ఒక తులసి మొక్క తీసుకొచ్చుకున్నాను. దాంతో పాటు ఒక క్యాలెండర్ కూడా ఇచ్చారు. మనం కావాలంటే ఇక్కడ కొనుక్కోవడానికి కూడా ఉన్నాయి. అన్ని చోట్ల కూడా చేశారనుకోండి. కాకపోతే ఇక్కడైతే నాకైతే చాలా ఎంతగానంటే పూలవనంలో శ్రీనివాసుడు కొలువై ఉన్నాడా అని అనిపించింది నాకు. మీకు కూడా అది చూపిస్తాను చూడండి. వీడియో అయితే చివరి వరకు చూడండి. మన ఛానెల్‌నైతే ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. చాలా సపోర్టివ్‌గా ఉంటుంది. సో, చూస్తున్నారు కదా! ఇదైతే ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుండైతే చూడండి ఆ డెకరేషన్ ఎలా ఉందంటే, ఇవన్నీ ఒరిజినల్ ఫ్లవర్స్ అండి అసల. ఇన్ని ఫ్లవర్స్ ఎక్కడ గ్యాదర్ చేశారా అని అనిపిచ్చింది. ఇవేంటో తెలుసా? సీతా జడ పూలంటారు కదా! మనం సీతమ్మ పూలు. అవి ఆ ఫ్లవర్స్ అవి. ఇక్కడ చూడండి ఇదంతా తోరణాల టైప్ కట్టారనమాట. ముందు ఇది ఓన్లీ ఎంట్రన్స్‌లోనే. లోపలికెళ్ళిన తర్వాత మాత్రం మనమైతే అబ్బురపోవడం మాత్రం నిజంగా అండి అసల ఎంత బావుందననంటేను అంత బావుంది డెకరేషన్ అయితే. ఈవెన్ ఇక్కడ ధ్వజస్తంభానికి కూడా డెకరేషన్ చేశారు. అసలెక్కడ కనిపించట్లేదు. అంతగా పూలతో మొత్తం డెకరేట్ చేశారనమాట. కాకపోతే లోపలికి రావడానికి మాత్రం చాలా అంటే చాలా పెద్ద క్యూ ఉంది. నేనైతే మార్నింగ్ వెళ్ళాను. అసల ఎంత పెద్ద క్యూ అంటే నాకు 2:30 గంటలు పట్టిందండి దర్శనానికి. నేనైతే తిరుపతి క్యూ లైన్‌లో నిల్చున్నానా ఏంటి అని చెప్పని నాకే డౌటొచ్చింది. అంతసేపు నిల్చుంటే గాని మరి ఆ స్వామి దర్శనం అయితే నాకు కలగలేదు. అంత దూరాన వెళ్లి నిల్చొని లైన్‌లో ముందుకు వచ్చి ఆఖరికైతే దర్శనం చేసుకొనైతే వచ్చేసాను. ఇదండి లోపలికొచ్చిన తర్వాత చూస్తున్నారు కదా! కింద కూడా ఫ్లవర్స్ అయితే అరేంజ్ చేశారు. ఒక పూలవనంలో ఉన్నట్టుగానే ఉంది. అంతసేపు ఆ గుడిలో ఉన్నంత సేపయితే. ఎంత బావుందంటే నేనైతే ఇంతగా అయితే ఎప్పుడు చూడలేదండి. చూడండి ఈ ధ్వజస్తంభము. ధ్వజస్తంభానికి కూడా మొత్తం అసల చూ చూడండి మీరు చూస్తున్నారు కదా! ఇవైతే కమలాపళ్ళు. కమలాపళ్ళతో మళ్ళీ అక్కడక్కడ డెకరేట్ చేశారు. అన్ని చామంతులు అంటే ఇప్పుడు ఈ వింటర్ సీజన్‌లో చామంతులొస్తాయి గదా! ఎక్కువగా చామంతి పూలతో అయితే డెకరేట్ చేశారు. రకరకాల చామంతులు. నేనైతే ఈ టెంపుల్‌కైతే ఫస్ట్ టైమ్ వచ్చానండి. కానీ వచ్చిన తర్వాత తెలిసింది ఎంత బావుందనంటే అంగరంగ వైభవంగా అంటారు కదా! నిజంగా అలా జరిగిందండి వైకుంఠ ఏకాదశి. అసలు ఎంత బావుందనంటే మీకు మొత్తం లోపల చూపిస్తాను. సో, అందుకోసమే నేనైతే వ్లాగ్ చేశానండి. చూస్తున్నారు కదా! ఇదైతే ఆలయానికి మనకి ఆహ్, అది ఉంటుంది గదండీ పైభాగం అన్నమాట. అక్కడ కూడా చూడండి మొత్తం పూలతో అయితే డెకరేట్ చేశారు. సో, నేనైతే ఇంకా స్వామివారి దర్శనానికి ముందుకెళ్ళిన తర్వాతయితే వీడియో తీయలేదు. ఎందుకననంటే, ముందుగా మనకు కావాల్సింది దర్శనం కాబట్టి, ఇదండి నాకు దర్శనం చేసుకొని నేను వచ్చిన తర్వాతయితే వీడియో తీసుకున్నాను. చూడండి ఆ వెంకటేశ్వర స్వామి దర్శనమైతే నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. అంతసేపు లైన్‌లో నిల్చున్న బాధంతా నాకైతే ఇక్కడికి రాగానే అలా నిమిషంలో తీసేసినట్టుగా అయిపోయింది. అంత ఆహ్లాదకరంగా అనిపించింది. లోపలికొచ్చిన తర్వాతయితే కొంచెం ఫ్రీగా ఉంది. దర్శనం అయిపోయిన తర్వాత నేనైతే కాసేపు అక్కడ కూర్చున్నాను ఇంకా. యాక్చువల్‌గా ఏం జరిగిందనంటే నిన్న వర్కింగ్ డే కాబట్టి నేనొక్కదాన్నే వెళ్ళాను. పిల్లలు కూడా అంతా ఎవరికీ సెలవు లేదు కాబట్టి పిల్లలు గూడా వెళ్ళిపోయారు. ఆయన గూడా వెళ్ళిపోయారు. సో, నేనొక్కదాన్నే వచ్చాననమాట. ఇంక నేనొక్కదాన్నే కాసేపు అక్కడ కూర్చొని ఆ శ్రీవారి సన్నిధిలో అయితే కూర్చున్నాను కాసేపు. చాలా ప్రశాంతంగా అనిపిచ్చింది నాకు. సో, అక్కడైతే ఇంకెక్కువ సేపయితే కూర్చొనివ్వట్లేదు. తెలిసిందే గదా! ఓవర్ ఫ్లోటింగ్ అండి. చాలా ఎక్కువగా ఉంది నిన్న వైకుంఠ ఏకాదశి కాబట్టి.
ఇంకందుకే మనం కూడా మనం కొన్ని పాటించాలి గదా! అందుకని నేనైతే కాసేపు కూర్చొనైతే వచ్చేసాను. ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నాను స్వామివారిని. ఎంతైనా సెల్ఫీ ఐ మీన్ అంటే సెల్ఫ్‌గా వీడియో తీసుకోవడం చాలా కష్టం గదా! అయినా ఆపసోపాలు పడి కింద మీద పడి ఎలాగోలా వీడియో అయితే తీసుకున్నాను. కానీ నిజంగా అంటే నిజం చెప్తున్నానండి. నాకైతే బయటికి రావాలనిపించలేదు. ఇంకా వీడియోస్ తీస్తూనే ఉన్నాను. నేను ఇదంతా ఆలయం చుట్టూరా అన్నమాట. చాలామంది అందరూ చూడండి ఫోటోస్ అయితే ఏంటి, వీడియోస్ అయితే ఏంటి అందరూ తీసుకుంటున్నారు. అక్కడ గుడి వాళ్ళు గూడా కొంచెం చెప్తున్నారు చూసుకోండి అని చెప్పనేసి. కానీ అంతగా అబ్జెక్షన్ అయితే లేదండి. మనం ఇలాంటి వాటిని ఫోనుల్లో, ఫోటోల్లో బంధించక అయితే ఎవ్వరు ఉండలేరనిపించింది నాకు. ఇది ఆలయ ప్రాంగణం అయితే. నాకే హ్యాపీగా అనిపిస్తుంది. అందుకే నేనొక్కదాన్నే నవ్వుకుంటూ చక్కగా వీడియోస్ తీసుకొని కాసేపయితే అంతసేపు మాత్రం చాలా నీరసమొచ్చింది. చూడండి ఇక్కడ గూడా ఒక్కొక్క చోట ఒక వనంలా ఏర్పాటు చేశారు. అన్ని ఫ్లవర్స్ అండి. అన్ని ఒరిజినల్ ఫ్లవర్స్. చూస్తున్నారు గదా! అందరూ సెల్ఫీస్ గాని అవి తీసుకుంటున్నారు. ఇదంతా వచ్చేసి ఆలయ ప్రాంగణం. ఇక్కడొచ్చేసి ఆంజనేయ స్వామి గుడుందండి. పక్కనే ఉంది. ఎదురుగానే అక్కడైతే కొబ్బరికాయలు కొట్టేదుంది. ఆ కొబ్బరికాయలు కొట్టిన తర్వాత మనమైతే లోపలికెళ్ళాలి. ఇది ఇందాక చూపించిన మనకి ఈ వ్యూ అండి. ఇటు సైడ్ నుండి లోపల నుండి. సో, నేనైతే ఇంట్లో పూజ చేసుకొని కొంచెం వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిపోయింది. అసలు ఇది చూడండి ఎంత హైలైట్ అంటే స్వామివారిని ఇలా అసలు చూడడం ఎంతగా ఉందననంటే కన్నుల పండుగలాగా ఉందండి అసలక్కడ. చూడండి చూస్తున్నారు కదా! స్వామివారు పడుకున్న భంగిమలో ఉన్నారు. మన శ్రీదేవి మాత్రం కాళ్ళు పడుతూ ఉంది అలా అక్కడ. అక్కడ కూడా చూడండి మనకిక్కడ కొలువై ఉన్నారు ముందు కూడా. స్వామివారి విగ్రహాలైతే ఉంచారు. కాపోతే నేనింత తీసుకోవడం నాకైతే చాలా ఎక్కువ అనిపించిందండి వీడియో అయితే అంతమందిలో. సో, నాతో పాటు మీరు గూడా చూసారని జెప్పనేసి నేనైతే ఈ వీడియో తీశాను. చూడండి అంత దర్శన భాగ్యం అయితే నాకైతే కలిగిందండి. నిజంగా అంతసేపు ఉన్నందుకైతే నేనైతే చాలా హ్యాపీ అయ్యాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే మాత్రం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానెల్‌లో సాంగ్స్ కూడా ఉంటాయి. డివోషనల్ సాంగ్స్ కూడా ఉంటాయి. మీరైతే ఒకసారి ఛానెల్‌ని అయితే చెక్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోస్‌కైతే ఒక లైక్ ఇవ్వండి. సో, అలా నేనైతే స్వామివారి దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకొచ్చేసాను. ఇక్కడొచ్చేసి ప్రసాదం ఇస్తున్నారు.